నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు. సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు. గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు. గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1068 రోజులైందండి. ఈ రోజు 1069వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం.
వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1069వ ఎపిసోడ్, అంటే క్రీస్తు శకం 2024 ఫిబ్రవరి 6వ తారీఖున 18వ అధ్యాయంలో మనం 55వ శ్లోకాన్ని తెలుసుకుంటున్నటువంటి 3వ రోజు. ఈ 18వ అధ్యాయంలో 55వ శ్లోకం దాదాపుగా వారం రోజుల పాటు కొనసాగును. ఇందులో మరి శ్రీకృష్ణ దేశికేంద్రులకు సంబంధించినటువంటి సూచన కలిగిన 195వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఎన్నో గ్రంథ జలధులను తిన్నగమధించి చూస్తే తేలెను సారంబు ఉన్న బయలుగని మృషయగు నిన్ను మేను మృషని నిలువకు మనుచున్. గురువు గారు అద్భుతమైన సూచన చేస్తున్నారు, గమనించండి. జ్ఞానయజ్ఞంలో కందపద్యాలు గాని భగవద్గీత శ్లోకాలు గాని అన్ని శబ్ద ప్రమాణాలు. మీలో అంటే వింటున్న నాలో, శ్రోతలో అది నిర్ణయము జరగకనే జరగవలను తప్ప ఎంతసేపు గ్రంథం వెనకాల పదం వెనకాల పడినంత మాత్రాన ప్రయోజనం లేదండి. శీర్షిక చూడండి. ఈరోజు ద్వయరహిత సూచన 1069వ ఎపిసోడ్ కృష్ణ దేశికేంద్రుల 195వ కంద పద్యానికి సూచన. శీర్షిక ద్వయరహిత సూచన. ద్వయరహిత సూచన. మీకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఎన్నో గ్రంథ జలధులను. ఒక్కొక్క గ్రంథం ఒక సముద్రం లాంటిదండి. జలధి జలము ఒకటే. అడుండే మాట, దాన్ని చెప్పిన వ్యక్తి ఒకటే. పుస్తక వెనకాల పడితే ఎట్లా? ఆ చెప్పిన మాట చదువుతున్నవాడు తానే చెబుతున్నట్టుగా భావించినప్పుడు రెండవది కనపడదు. ఎలా గురుగారు? చెబుతున్న మాట తానే తన ద్వారానే చెబుతున్నట్టు ఫీల్ అయితే అప్పుడు రెండవది కనపడదు. ఈ రెండుగా కనిపించేదాన్ని స్పష్టంగా తిరస్కరించుట కొరకు, నిరసించి తానుగా తనలో ఏమీ మిగల్లేదని తెలియట కొరకే ఈ గ్రంథరాజాలన్నీ. పూర్ణమదః అంటే అది పరిపూర్ణము. ఇది సర్వులకి అంగీకార యోగ్యమైన శ్లోకం కదా. పూర్ణమదః అది పరిపూర్ణము. పూర్ణమిదం కావూరు నాగేశ్వర ప్రసాద్ లో కూడా పరిపూర్ణమే ఉంది. పూర్ణాత్ ఆ పరిపూర్ణము నుండి పూర్ణముదచ్యతే కావూరు నాగేశ్వర ప్రసాద్ అనే మాయా శరీరం వచ్చి మాట్లాడినంత మాత్రాన పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే పరిపూర్ణమే ఉంటుంది. మాట్లాడుతున్నవాడు వింటున్నవాడు లేనివాడని ఈ ద్వయరహిత సూచనే ఈ రోజు కృష్ణ ప్రభువులు చేస్తున్నది.
కృష్ణ ప్రభువులు చేసిన పద్యాన్ని కంఠస్థం పెట్టి ఊరు మీద చెప్పి డబ్బులు సంపాదించే పని కాదు. ఎన్నో గ్రంథ జలధులను అయ్యా కృష్ణదేశికేంద్రులు అనేటువంటి నేను ఎన్నో గ్రంథ జలధులు సముద్రం, ఒక్కో గ్రంథంలో భగవద్గీత సారాంశ జ్ఞానము అని రాస్తాడు ఇదే కృష్ణ ప్రభువులు దీనికి ముందు. మరి భగవద్గీత సారాంశ జ్ఞానం అని రాశారు. ప్రతి అధ్యాయంలోనూ సారాంశం అంతా రాశారు. ఇట్లాంటి ఎన్నో గ్రంథాలు, ఎన్నో ఉపనిషత్తులు, వేదాలు అన్నీ చిలికితే అదంతా భగవద్గీతలోనే ఉంది అని తర్వాత అర్థమవుతుంది. ఉట్టి భగవద్గీత చదివితే అర్థం కాదు. భగవద్గీతలో ఉండేటువంటి రెఫరెన్సెస్ కంప్లీట్ గా వేదోపనిషత్తుల్లో ఉండేది. కృష్ణదేశికేంద్రులు చెప్పిన ఈ ప్రతి పద్యంలో కూడా వేదోపనిషత్తుల సారాంశమే ఉంటుంది. కాబట్టి తిన్నగా మధించి చూస్తే, తిన్నగా నిదానంగా చూస్తే తేలెను సారంబు, అక్కడ ఆపారు అమ్మగారు గమనించింది. సారాంశం తేలిపోయింది. ఎవరికి? అది చదువుతున్న వాడికే తేలాల. ఎట్లా తేలాలా? గురువాక్యం ఆధారంగానే తేలాల. తేలెను సారం, ఏమిటి సారాంశం చూడండి. సూచన, ఇప్పుడు సూచన, ద్వైరహిత సూచన. బయలు కని ఉన్నది పరిపూర్ణమేనని తెలిసి. ఇక్కడ రహస్యం చెప్తాను వినండి. నిన్నంతా పాపం కరీంనగర్ రాజయ్య గారు చాలా ఇబ్బంది పడ్డారు. ఏమనుకోకండి, నేను దాదాపు 4వ సారి కూడా మీకు నేను ఇదే ప్రతిపాదన తెస్తున్నాను, మీరు విసుక్కోకండి, మీ నుంచి నాకు సమాధానం వస్తుందనే ఉద్దేశంతో ఇన్నిసార్లు అడుగుతున్నానన్నారు. విసుక్కోవడానికి విసుక్కునేవాడు ఎట్టుంటాడండి? విసుక్కునేవాడు ఒకటి, విసుక్కోకుండా ఉండేవాడు ఒకటి, ఇద్దరు లేరండి. రాజయ్య గారు బాగా గమనించండి, వారికి ఇంపార్టెంట్ అండి. వారు నిన్నంతా చాలా ఇబ్బంది పడ్డారు. నాకు అంత సమయం లేదు, నాకు ఆరోగ్యం కూడా బాగాలేదు కాబట్టి వారి ఫోన్ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. చూసుకోండి. బయలు కని అంటే ఎప్పుడైతే పరిపూర్ణత నీకు అవగతమవుతుందో, కని అంటే ఈ కంటితో చూసి కాదండి, నీకే తెలిస్తే. ఇప్పుడు నేను ప్రస్తుతానికి టైఫాయిడ్ అని నిన్న బ్లడ్ టెస్ట్ ఇస్తే టైఫాయిడ్ అని తేలిందండి. ఇప్పుడే మా ఆవిడ ఏమంటున్నారంటే, అరే రే ఏంటండి మీరు ఇంత ఆలస్యం చేశారు, ఇంక 2 రోజులకు ముందు పోయి టెస్ట్ చేసి ఉంటే ఏమంటున్నారు. అది ఊరికే ఆవిడ భర్త మీద ప్రేమతో చెప్పే మాటే తప్ప, అది ద్వయం తప్ప. ఇంక 2 రోజులకు ముందు పోయి టెస్ట్ చేస్తే టైఫాయిడ్ పాజిటివ్ వస్తుందా? కాదు, కానీ మరి రివర్స్ మన మనం దాన్ని ఏమంటారు, నివృత్తికే మన మార్గం త్వరగా అయిపోయేదిగా. అదే ప్రవృత్తి ఉంటేనే నివృత్తి ఉంటది. జ్వరం వస్తేనే పోయేది ఉంటది. రాకముందు పోయి టెస్ట్ చేస్తే ఆరోగ్యవంతుడు ఏం చేస్తావు చెప్పామా? మీరు కూడా అట్టే కంగారు పడుతున్నారు అంతే. ఇప్పుడు ప్రవృత్తి ఉంటే నివృత్తి ఉంటది, 2 లేనివాడికి ఏం చేయమంటారు చెప్పు? 2 రోజులు ముందు పోయి టెస్ట్ చేస్తే ఆరోగ్యవంతుడు ఉన్న టెస్ట్ చేస్తాడా? చేస్తే దోషం కనిపిస్తదే? లేదు. అది సిమ్టమ్స్ కంప్లీట్ గా వచ్చి దాని తర్వాత టెస్ట్ చేస్తేనే అది కనిపిస్తుంది. కల్తీ పాలైతే టెస్ట్ చేయాల్సిన డౌట్ ఉంటుంది, కానీ కల్తీ లేని పాలని టెస్ట్ ఏం చేస్తావు? అంతే, అప్పటికే వచ్చి ఉండొచ్చేమని అమ్మవారి. అదేనండి, అప్పటికి వచ్చింటే అది వచ్చింది ఏదైనా పోయేదానికే. అదేనండి, చాలా ఇంపార్టెంట్. చూసుకోండి, ఇక్కడ సూచన చూడండి. బయలు గని రోగిగా ఉండేటప్పుడే ఆరోగ్యాన్ని చూసి. బాగా గమనించండి, రోగి ఎవరు ఇక్కడ? పూజారి వెంకటేశ్వర మాత్రమే కాదు, జనన మరణాలను భావించే ప్రతి శ్రోత రోగియే. ప్రతి ఒక్క రోగి. పూజారి వెంకటేశ్వర టైఫాయిడ్ రోగి, అందరం జనన మరణాల రోగినే. భవరోగం ఉన్నప్పుడే, భవరోగం పుట్టిన నుంచి సచ్చేదాకా ఉంటది. టైఫాయిడ్, ఇంకేదైనా మలేరియా, కలరా ఇవన్నీ మధ్యలో పోతాయి. పుట్టుకొత్త వచ్చి సచ్చేంత వరకు ఉండేది భవరోగం. భవరోగంలో ఉండేటప్పుడే రోగం లేనిదని తెలిస్తే, రోగం ఉండేటప్పుడు కూడా రోగం గురించిన స్పృహ వాడికి అవసరం లేదు కదా. అంతేనా కాదా? చూడండి, దూరంలో ఉండేటప్పుడే
జ్వరానికి ముందు జ్వరం లేదు, జ్వరం తర్వాత జ్వరం ఉండదు, మధ్యలో ఉండే జ్వరం లేనిదేనని తెలిసిన వాడికి జ్వరంతో లెక్క ఉందా? లేదు. ఇంత క్లియర్ గా ఉండేటప్పుడు నిన్న మళ్ళీ చూడండి మరో సూచన. కాటమయ్య గారి శ్రీమతి లక్ష్మీదేవి ఫోన్ చేశారు, వరుసగా ఫోన్ చేసి. నిన్న మీటింగ్ లో ఉన్నానండి. ఊరికే కంగారు పడిపోయి ఏమిటండి మీకు జ్వరం అంట అది ఇది అని ఫోన్ చేశారు. వెంటనే మీరు కాటమయ్య గారికి ఫోన్ ఇవ్వండి అని చెప్పి ఆయన తీసుకొని, ఏంది గురువు గారు అది వచ్చింది అది అంతకే అది పోతుంది, దానికేంది ఇప్పుడు ఊరికే కంగారు పడుతుంది, గురువు గారికి ఫోన్ చేయొద్దువే ఎన్నిసార్లు చెప్పినా ఊరికే మా ఆవిడ కంగారు పడిపోతాండి, అది మీరన్నా చెప్పండి అని. ఆల్రెడీ ఆయన చెప్పున్నాడు, మళ్ళీ నేను చెప్పేది ఏముంది. ఆయన ఏమంటాడంటే, కాటమయ్య గారు సామాన్యంగా మాట్లాడరు, నిన్న వారికి నేను చెప్తే అది ఉపయోగం ఉండదు అనేసి వారితోనే చెప్పించాను. ఆయన ఏం లే, ఫోన్ తీసుకుంటానే ఇవ్వమ్మ కాటమయ్య గారికి ఫోన్ అని చెప్పి. అదేంది అది జ్వరం వస్తే దాని అంతకు అది పోతుంది, తెల్లారి నుంచి కంగారు పడుతుంది, గురువుగారు ఫోన్ ఎత్తలేదు అని కంగారు పడుతుంది, మా ఆవిడ ఏం చేసేది అంటాడు. అది వచ్చింది పోయేదానికేనండి, కానీ కంగారు పడాల్సిన అవసరం ఏముంది? కాబట్టి రాక పోక ఈ రెంటికి సంబంధం లేకుండా ఉండేది ఎప్పుడు ఉందండి. అది నువ్వని తెలిసిపోయినాక మళ్ళీ కంగారు పడేవాడు ఎవడా? సూచన చూడండి, బయ్యలు గని పరిపూర్ణము అవగతమైతే. రాజయ్య గారి ప్రాబ్లం కూడా అదే. అనంత రాజయ్య గారు, శూన్యము నుంచి ఏది రాదు కదా, వచ్చిందని ఎవరు అన్నారండి? చూడండి, బయలు గని ఇక్కడ చెప్పినటువంటి బయలు ఉన్న బయలు, ఉట్టి బయలు అని చెప్పలే, ఉన్న బయలు అన్నాడు, అది పరిపూర్ణం. కానీ ఎవరు చూడాలి దాన్ని? అబద్ధమైన నువ్వు. అబద్ధం ఎప్పుడు రెండుగా ఉంటుందండి, అంటే ద్వయంగా ఉంటుంది. ఒకటిగా తెలుస్తుంది కానీ అది ద్వయం. నీకేది తెలిసినప్పటికీ దేహ ద్వయం అండి, అది రెండో మంత్రమేనండి. చూసుకోండి, మృషయగు ద్వయం చూపిస్తారు, చూసుకోండి ద్వయం చూపిస్తారు, పరిపూర్ణం నువ్వే చూపించాల్సిన అవసరం లేదు. బయలు గని పరిపూర్ణము నీకు అవగతమైతే, నీకు తెలిస్తే, మృషయగు నిన్ను పక్కనే నీ మేను పెట్టారు, అది ద్వయ సూచన అండి. నువ్వు అబద్ధం అని తెలిస్తే నీ మేను అబద్ధం అని నేను చెప్పాల్సిన అవసరం లేదు నీకు. విత్తనము చెట్టు ఒకేసారి మాడిపోతాయి. విత్తనాన్ని గాన మార్చేస్తే మళ్ళీ దాంట్లో రాబోయే చెట్టుని ఇప్పుడే మనం ధ్వంసం చేయాలనా? మీరు అంతే. ఇప్పుడు నేను ఎందుకంటే నేను కూడా చెప్పగలిగింది ఏం లేదు, ఇంకా జ్ఞానేశ్వరి వస్తారు కొంచెం చెప్పి. విత్తనాన్ని మాడించిన తర్వాత ఏమండి ఇందులో రాబోయే చెట్టును కూడా మనం కాల్చాలి కదా అంటావా? మరి దానికి కూడా కొడతారు ఎట్టండి? లేదు. విత్తనము మాడిన తరువాత ఇందులో నుంచి రాబోయే చెట్టుని మనం కొట్టాలి కదా. గొడ్డలి, తర్వాత గడపార, తర్వాత పిక్కాసు, తర్వాత గ్రొద్దలి, ఇవన్నీ ఆయుధాలు రెడీ చేసుకుంటావా? ఎందుకు? ఎందుకో చెప్పాలి మీరు, మీకు అవగాహన అయితా ఉంది కదా. చెప్పండి. అంటే మీరు వినడం లేదా? ఇక్కడ వేరే ఆడనే వింటున్నారా? చెప్పండి. మీరు పాతివ్రత్యం పాటించాలండి, అవ్యభిచార భక్తి పాటించాలండి. సద్గురు మనకు చెప్పేటప్పుడు నేను చెప్పేది మీకు ఇబ్బందికరంగా ఉందా? ఇది పరిష్కారం కాలేదు. అవ్యభిచారం పాటించాలండి మనం. అవ్యభిచార భక్తిని గురించి చెప్తున్నారు ఇక్కడ. కొంచెం జాగ్రత్తగా వింటండి, లేకపోతే మీకు ఆన్సర్ రాదు. చూడండి, విత్తనము మాడిన తరువాత ప్రతి విత్తనము దానికి రావాల్సినటువంటి అందులో వచ్చే చెట్టును కలిగి ఉంటుందండి. అవును. విత్తనమే మాడిన తర్వాత విత్తనం కనిపిస్తున్నప్పటికీ ఇందులో నుంచి భూమిలో పెట్టిన తర్వాత అది రాబోయే చెట్టుకు సంబంధించినటువంటి గొడ్డలి, రంపము ఇట్లాంటివంతా సిద్ధం చేసుకుంటామా? లేదు. ఎందుకని? ఎందుకంటే ఇంకా బయటికి రాలేదు. విత్తనమే మాడింది కాబట్టి. విత్తనమే మాడింది కనుక. ఓకే ఓకే ఓకే, అదే ఆన్సర్. ఓకే, విత్తనం మాడినా కూడా మాడకపోయినా కూడా బయటికి రానంత కాలం మనం ఆ రంపంతో ఆడితే మనకేం పని ఉంది? మీరు మాడినా మాడకపోయినా కాదు, మాడితేనే విత్తనం చెట్టు బయట రాదు, మాడకపోతే ఆడబెట్టినా వచ్చేస్తుంది.
వచ్చినప్పుడు అప్పుడు కదా రంభం అయింది కూడా, బయటకు వచ్చినప్పుడు కదా. అదేనండి, విత్తనం మాడిపోయిన తర్వాత బయటకు వస్తుందనే ఆలోచన ఉంటుందా? ఉండదు. మరి అదే కదా అడుగుతుండేది. మృషయ్యగు నిన్ను, విత్తనం మార్చడం అంటే అర్థం ఏంటి? విత్తనం వేరే, నువ్వు వేరే కాదు, నువ్వే విత్తనం. అదే నేను. ఓకే. నేను ఎక్కడున్నానంటే నా మేను నుంచి నేను తెలియబడుతున్నాను. అంటే నా విత్తనం మార్చడం అంటే దాన్ని ఏ రకంగా, అంటే నేను పుట్టలేదు అనుకోవటమేనా? మళ్ళీ దాని క్వశ్చన్ మార్క్ వేరే పెడతారు. నాకు అది మీ ఇష్టం, భావన అనుకోవడమే, దాంట్లో ఇంకేముంది? ఇంకేమైనా ఉంటే చెప్పండి. అనుకోవడమే, వేరేముంది? విత్తనము మాడడం అంటే సద్గురు వాక్యాన్ని మీరు పాటించడం అని అర్థం, అంతే. నేను అనుకోమనేది మృష అంటే అర్థం ఏంటి? మృష అంటే అంతే అంతే. మరి అంతే గురుగారు. భ్రమ నేను కాదు శిష్యుడా, భ్రమ నీవు నేను కాదు. భ్రమ నేను కాదు, భ్రమ నువ్వు కూడా నేను కాదు. మరి మొత్తం ఈశ్వరుని ఉపాసించే జనుల్లో ఉండే భ్రమ కూడా నేను కాదు. మరి ఏది నేను అనేది భ్రాంతి రహిత శ్లోకాలు స్వేచ్ఛగా చదివినప్పుడు చూద్దాం. చూసుకోండి. ఎన్నో గ్రంథములను చదివి, గ్రంథాలు వాటి సారాంశం తెలుసుకున్నటువంటి వాడు పరిపూర్ణాన్ని తెలుసుకుంటే వెంటనే ద్వైరహితమే. నిన్ను నీ మేను ఇద్దరిని అండి. నిన్ను నీ మేను ఇద్దరు ఒకరా? నన్ను నా మేను రెండు ఒకటే. అది నన్ను నా మేను రెండు మృషయాన్ని సరిపుచ్చుకోవాలి. అది సరిపడవలెను, ఎవరికి వారికే సరిపడవలెను. సరిపడింది అనుకోండి, ఇంకేముంది? నిలువకు మనుచున్. అప్పుడు నువ్వు నిలువకు మని నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరో ఉదాహరణ తర్వాత 1070వ రోజు 196వ కంద పద్యంలో తర్వాత చూద్దాం. ఎన్నో గ్రంథాల సారాంశం అంతా కూడా ఏంటినంటే ద్వైరహితాన్ని సూచన చేయడం కోసమే 3300 పేజీలు యోగ వాసిష్టం శ్రీమతి రామకృష్ణ వాళ్ళ పటం వాళ్ళు వేసిన 33,832 శ్లోకాలు వాల్మీకి రచించిన ఎన్ని కూడా ద్వైరహిత సూచన కోసమే. అటువంటి ద్వైరహితాన్ని జ్ఞానేశ్వరి అద్భుతమైన సూచనలతో మనకు 18వ అధ్యాయం 55వ శ్లోకం ద్వారా చేస్తున్నారండి. జ్ఞానయజ్ఞం 2వ భాగానికి నాంది వాక్యం, కృష్ణ ప్రభువులకి భరత వాక్యం, 1069వ ఎపిసోడ్. నిన్న ఒక భార్య లేకపోతే భర్త కలగంటున్నారు. స్వప్నంలో కనిపించేటటువంటి భర్తను కౌగిలించుకునేదానికి ముందుకు వెళ్లి స్వప్నంలో కౌగిలించుకునింది. అంతలోనే మేలుకున్నప్పుడు అది కళ అని తెలిసిన తర్వాత మరి ఆవిడ దాన్ని నిజమని భావిస్తుందా? అట్లాగే స్వప్నంలో తన భార్యను కౌగిలించుకున్నటువంటి కలగన్నటువంటి భర్త మరి లేచిన తర్వాత కళ్ళలో ఉండే భార్యను కౌగిలించుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తాడా? ఇదే విధంగా 2 పుల్లలు ఒకదానితో మరొక దానిని రాపిడి పెడితే అగ్గి వస్తుంది. ఏ పుల్ల నుంచి వచ్చింది అగ్గి? 2 కలిస్తేనే వచ్చింది. కాబట్టి నాగేశ్వర ప్రసాద్ అందులో ఉండే గుర్తు 2 కలిస్తేనే ఎరుక. సో ద్వయం కలిస్తే ద్వయం అయితేనే ప్రపంచం. అవునా? ద్వైరహితమే పరిపూర్ణమా? ద్వైరహితమే పరిపూర్ణం. అంతే, వెరీ సింపుల్. దీనికి మనం ఎక్కువ చదువుకొని కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ద్వైరహితం పరిపూర్ణం అయితే మరి నేను ఉన్నట్టేగా. ద్వైరహితం పరిపూర్ణం అయితే నేను ఉన్నట్టేగా అని చెప్పేది కూడా ద్వయమే కదండి. అది కరెక్టే గురువు. ద్వైరహితం ఉన్నప్పుడు ద్వయం లేదుగా, నేనున్నాను అంటే నేను పుట్టినట్టే కదా, దాన్ని పుట్టలేదని అనలేంగా. అదేనండి, మీరు పుట్టలేదన్నా పుట్టినట్టే, పుట్టినానన్నా పుట్టినట్టే. ఏమి అనుకుంటా ఉంటేనే ఉత్తమం. గురునావరణ త్యాగ అనావరణం ఉత్తమం.
గురువు చెప్పినాడని పుట్టలేదని ఇప్పుడు మాట్లాడితే మీరు నిజంగా పుట్టలేదని మీకు తెలిస్తే నేను పుట్టలేదు అనుకోమంటారా? క్వశ్చన్ మార్క్ ఎందుకు వేస్తారు? అంటే మీకు నిర్ధారణ కాలేదని అర్థం. రెండు పుల్లలను కలిసి ఒకదానితో ఒకటి రాపిడి తగ్గి దేంట్లో నుంచి వస్తుంది అని అడిగినాను. దాన్ని మీ జీవితానికి అన్వయింపజేయండి. అంతేనండి, ప్రపంచం ఒకటే రమణ మహర్షి చెప్పేది అదే కదా, కట్టె కాల్చేదానికి కట్టెతో కాలుస్తాడు. ఓ అట్లా అంటారు, బాగుంది, అర్థమైందండి. ప్రపంచంలో కాల్చిన కట్టె ఇంటికి ఎత్తుకొని వస్తాడా? నేను లేకపోతే ప్రపంచం లేదు, అంతే కదా మీరు చెప్పేది. ఓకే, నేను లేకపోతే ప్రపంచం లేదు, అంతే. డౌట్ ఏముంది? ప్రపంచం లేకపోతే నేను లేదు. ప్రపంచం లేకపోవడం అనేది ఎట్టా చెప్పాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ నేను లేకపోతే ప్రపంచం లేదని మీరు అన్నారు కదా, అది కానీ మీకు రుజువై ఉంటే ప్రపంచం లేకపోతే అనే ప్రశ్న రాదు. మరి ఇక్కడ కన్ఫ్యూజ్ గా ఉంది కదా గురువు గారు. అంటే మన పుట్టుట మరణాలు మన చేతులు లేనట్టుగానే ఉంది కదా మరి. అదేనండి, మన చేతులు అంటే మన నన్ను కూడా కలుపుకోబాకండి. నా చేతులు అంటే మన చేతులు అంటే నువ్వు కూడా లేదు. పుట్టడం మరణించడం అనేది ద్వయము. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు కదా. పుట్టని దానికి మరణము లేదు, మరణించని దానికి జన్మము లేదు. అనివార్యమైన ఈ విషయము గురించిన విచారణ లేదు. ఇది మీకు దృఢమైంది అనుకోండి, నేనున్నట్టే కదా అంటే మీరు నన్ను క్వశ్చనేస్తారేంది? దృఢం మీకైన తర్వాత మళ్ళీ నేనే ఆడుంటాను. పూజారి వెంకటేష్ ఎట్లా కనిపిస్తాడు మీకు? అయితే దృఢం కాలేదు గురుగారు. నేను పుట్టలేదనే పదాన్ని నేను ఎందుకో అంగీకరించలేకపోతున్నాను. మిమ్మల్ని అంగీకరించమని ఎవరు అడిగినారు? చేసుకోగలను దాని మీద నాకు ఒక అవగాహన. అంగీకరించమని ఎప్పుడైనా నేను ఎవరైనా ఫోన్ చేసి చెప్పినారా మిమ్మల్ని అంగీకరించమని? ఎవరైనా ఇంతవరకు మీ జీవితంలో ఎవరైనా 70 ఏళ్ళు మీకు వయసు, మీకు ఇంతవరకు ఎవరైనా మీరు పుట్టలేదని అంగీకరించండి ఎవరైనా లెటర్ రాసినారు మీకు ఎవరన్నా? కానీ మరి దీంట్లో చెప్పబడేది అదే కదా మరి. కాదండి, అది మీ భావన. మీరు పుట్టలేదని మిమ్మల్ని అనుకోమనిలే. అనుకోమంటారా అని మీరే 1070 రోజులుగా అడుగుతున్నారు. నేను అనుకోమని చెప్పట్లేదు. మీరు వచ్చింది నేను ఎట్ట పుట్టలేదో తెలుసుకోవడానికే. నేను జ్ఞానయజ్ఞంలో ప్రవేశించింది కూడా నేను ఎట్ట పుట్టలేదో తెలుసుకోవడానికే. కనుక బాగా గమనించండి. రెండు చేతులు, ఇంకంత సింపుల్. 2 చేతులు కొట్టే చప్పట్లు వస్తుందండి. క్లియర్ అండి. అవును, ఏ చేతిలో నుంచి వచ్చింది చప్పట్లు? రెండిట్లో కలిసి వచ్చింది. అలాంటప్పుడు ఒకటి ఉంటే రెండోది ఉంటది, 2 ఉంటే ఒకటోది ఉంటది. అవును, ఆ ఒకటి అనేదే అబద్ధం అని తెలిసిన తర్వాత ఉండేదాన్ని గురించి చెప్పేదానికి నేనెట్టుంటాను అనుకుంటే. కనుక కట్టే 2 కలిస్తే అగ్ని రూపమే ధరిస్తుంది. కట్టెను కాల్చేది కట్టె, ఆ కట్టెను కాల్చేది కట్టె, అంటే కొరివి కట్టె. ఇది బాగుంది. కట్టె కలిస్తే అగ్ని రూపం అవుతుంది. రైట్ అండి, బాగుంది, చాలా బాగుంది. కట్టెను కాల్చేది కట్టె, ఆ కట్టెలకు కొరివి పెట్టేది ఒక కట్టె. అవునండి. కొరివి పెట్టిన కట్టెనాడు వేసేసి తిరిగి చూడకుండా బొమ్మంటారు సూచన అది. అదే గురుగారు. కట్టె తండ్రికి తల కొరువు పెట్టినోడు వాడు తిరిగి మళ్ళీ చూడకూడదంట. ఇంకా తండ్రికి తల కొరువు పెడతాడు కదా, తండ్రికి కాదు తల కొరువు పెట్టేది ఆయన. కట్టెలకే పెట్టేది. అవును, ఆ కట్టె ఈ కట్టె కాలుసుకుంటుంది, నువ్వు ఈ కట్టె కూడా దాంట్లో పడేసి తిరిగి చూడకుండా పొమ్మంటారు. కారణం ఏంటంటారు? ఏమండి చూడకుండా పొమ్మంటాం అర్థం ఏంటంటారు? ఇప్పుడే కదా చెప్పినాను, చూడకుండా పొమ్మన్న అర్థం ఏంటంటే జనన మరణాలు ఒట్టివని. నువ్వు ఇప్పుడు కరువు, ఏం క్లారిటీ అండి, ఏం క్లారిటీ అండి. అది కూడా నాతో చెప్పిస్తారా? సంతోషం. మీరు చెప్పిస్తారంటే నేను చెప్పకుండా ఉంటానా? ఇప్పుడు కట్టె కొరివి కట్టెతో కొరివి పెట్టాడు చూడు, తిరిగి చూడకుండా పొమ్మంటారే. వీడిని కూడా ఒక రోజుకి అదే మరి కాలుస్తారు అని అర్థం. అది ఆడే ఉంది, దాంట్లోనే ఉంది. నేను చెప్పేది ఏమంది. ఓకేనండి, ఓకే.
ఈయన్ని కూడా ఒక రోజు అదే మారి కాలుస్తారు అన్నప్పుడు ఈ రోజు నుంచి వీడి శవాన్ని మోసుకొని తిరుగుతున్నారనే ఫీలింగ్ తో పరిపూర్ణుడుగా జీవించవచ్చు కదా. అది లే ఇంటికి పోయినాక అన్ని మామూలే మళ్ళీ. అంతేనండి. శ్మశాన వైరాగ్యం అంటారు దీన్ని. అంతే అంతే అదే అనిపించింది నాకు చెప్తుంటే. ఓకే. తండ్రికి తలకొరువు పెట్టేసి గురుగారు ఇదే విధంగా తలకొరివి పెట్టిన వాడిని కూడా ఏదో ఒక రోజు ఇదే విధంగా కాలుస్తారు. ఇప్పటి నుంచైనా నేను శవాన్ని మోసుకుని తిరుగుతున్నాను. రోజుకులు ఖచ్చితంగా కాలంలో ఏదో ఒక రోజు వచ్చే చావు గురించి రోజు సస్తూ బతకకుండా ఈ రోజే సచ్చి బతకొచ్చు కదా అనేది సూచన. అది సూచన. అంతేనండి. అంతే సూచన, భావన, సూచన. సూచన సూచన అది భావిస్తాడా లేదా వాడిష్టం. ఇప్పుడు వింటా ఉండే వాడిష్టం, నాదేం పోయింది. అంతేనండి. నెక్స్ట్ ఇది చాలా సింపుల్ అండి. ఇప్పటికీ కొన్ని వందలు వేల సూచన జరిగిందండి. ఈరోజు మళ్ళీ చూడండి. భక్త్యా మాం అభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. దీన్ని ఇప్పటికి మనకు 3 రోజులు ఏమైంది. ఇంకా వారం రోజుల పాటు ఇదే శ్లోకానికి భావం కొనసాగుతుందండి. ఇందులో అద్భుతమైనటువంటి ఇలాంటి సూచనలే ఉంటుందండి. చూసుకోండి. నీటిలో పడినటువంటి సూర్యబింబమును పట్టుకునేదానికి నీటిలో సూర్యబింబం కనిపిస్తుందండి. అవును. సూర్యుడు తడిసిపోడు. అదే విధంగా శరీరం అనే నీటిలో కావూరు నాగేశ్వరరావు కనిపిస్తున్నాడండి. అవును. శరీరం అనే నీటిలో కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు కనిపిస్తున్నారండి. అవును. కావూరు నాగేశ్వర ప్రసాద్ అనేది ఒక భ్రాంతి మాత్రమేనండి. అంతే. ఇప్పుడు మీరు అందరూ సూర్యుడు నీటిలో కనిపిస్తున్నాడు. మీరు ఇంకేం చెప్తారంటే మీరు నాలో నా శరీరం కనిపిస్తోంది. అంతే. అలా అంతే. డౌటే లేదు. మీలో కనిపించేదే మీ శరీరం, బయట లేదు. అంతే అంతే. రైట్ రైట్. మీరు నిద్రపోయిన తర్వాత మీకే కనపడదు. వెరీ గుడ్, వెరీ క్లియర్. మీరు సుషుప్తిలో ఉండేటప్పుడు మీ శరీరం మీకే కనపడదు. రైట్. బాగుంది. కాబట్టి నీలోనే ప్రపంచం, బయట కాదు. క్లియర్ గా ఉంది చూడండి. అవును. నీళ్ళల్లో కనిపించేటువంటి సూర్యబింబాన్ని పట్టుకునేదానికి సూర్యుడు దూకాడు అనుకో. సూర్యుడే దూకితే సూర్యుడికి నీళ్ళల్లో ఉండేటువంటి బింబం దొరుకుతుందా? దొరకదు. అదే విధంగా అచల పరిపూర్ణంలో లేకనే గుర్తెరుగుతా ఉండే నిన్ను పట్టుకుండేదానికి ప్రపంచమంతా ఎతికితే దొరుకుతావా? లేదు. గురువాక్యం ప్రకారం నిర్ధారణ కావయ్యా. సూచన నెంబర్ 1 ఇవాళ అంతే. సూర్యుడు ఏమనుకోవాలంటే నీటిలో కనిపించే ప్రతిబింబాన్ని నేనే తెలుసుకోవాలి. అది దాని మళ్ళీ మీ దగ్గరికి రండి. అది అట్లా మీరు మళ్ళీ దాన్ని మీకు అప్లై చేయాలి. దాన్ని మీకు అప్లై చేసుకోండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినారే దాన్ని అప్లై చేసుకోండి. అంతేనండి. అట్లా నాలో నా శరీరం కనిపిస్తుంది అన్నారు. అది రెండో నేను. నాలో నా శరీరం కనిపిస్తుంది అంటే సమిష్టి కర్తనైనటువంటి నాకు పూజారి వెంకటేశం అనే శరీరం కనిపిస్తుంది. అంతే గురుగారు. సమిష్టి కర్త నాలో గురువుకి ఇచ్చినప్పుడు సమిష్టి కర్త గురువుకి ఇచ్చినప్పుడు చెప్పండి. ఇచ్చినప్పుడు ఆన్సర్ చెప్పేదానికి మీరు ఆడున్నారు, ఎతికేది ఎందుకు మళ్ళీ? గురువుకి ఇచ్చినప్పుడు అంతా ఏం ఉండదు. మన దగ్గర ఏముండదు కదా. మన దగ్గర ఏముండదు కాదు, మనం ఉండం అంటారా? అంతే, మనం ఉండం. అది అది అప్పుడు ఏది ఉందో అది ఇప్పుడు కూడా ఉంది. అది అప్పుడు ఏదైతే ఉందో దాన్ని తెలియడానికే మనం 1069 రోజులుగా ప్రయత్నం చేస్తాండి. ఇప్పుడు అవన్నీ చరమంధనాలు ఇచ్చినా కూడా అందులో నేను ఉంటుందిగా, నేను సపరేట్ గా ఉంటుందిగా. మళ్ళీ అవన్నీ ఆడి నుంచి వచ్చినాయి. మళ్ళా ఇప్పుడు సమిష్టి కర్తను నన్ను మీలో నీలో నీ శరీరం కనిపిస్తా ఉందని మీరే చెప్పారు. నీలో నీ శరీరం కనిపిస్తా ఉంది అన్నప్పుడు నాలో నా శరీరం కనిపిస్తూ ఉంది అన్నప్పుడు రెండు ఒకటే. మరి నాలో నా శరీరం కనిపిస్తుంది అన్నప్పుడు నేను ఆకాశం కదా. అవును గురుగారు. నేను ఆకాశము, నా శరీరం భూమి వికారం కదండి. అవును.
కాబట్టి ఆకాశం నుంచి ఏది రాకుండానే వచ్చినట్టు భావిస్తా ఉండేది ఈ దేహమే కదండి. ఇది కన్ఫ్యూజన్ ఉంది. ఆకాశం నుంచి ఏది రాలేదు, ఏది రాలేదు. ఆకాశం నుంచి వచ్చింది కదా, మన వచ్చింది కదా, దాని వల్ల కదా అది వచ్చినట్టు భావిస్తా ఉండేవాడు మాట. అది గురువు మాట కాదు. ఆకాశం నుంచి ఏది రాలేదు. ప్రూఫ్ చెప్పేదే. చెప్పండి గురుగారు. ప్రూఫ్ చెప్తానండి మీ దగ్గరనే. రాజయ్య గారు నిన్న చెప్పించిన ప్రూఫ్ ఇవన్నీ నాకు తెలియదు. రాజయ్య గారు చెప్పిన మాట చూడండి. ఆకాశం నుంచి ఏది రాలేదండి. వారి ప్రశ్న ఇదే. వచ్చింది కదా, వచ్చింది కదా, ఇది వాళ్ళ మాట కూడా ఇదే. ఏమండి ఆకాశం అంటే అర్థం ఏంటండి? శూన్యం. శూన్యం అంటే అర్థం ఏంటండి? ఏమి లేనిది. మరి ఏమి లేనప్పుడు వచ్చిందని ఎట్టంటావండి? ఏమీ లేనిది. మళ్ళీ అడగండి, మీరు ఎన్ని ప్రశ్నలు వేయండి, పర్వాలేదు. రాజయ్య గారి ప్రశ్న చెప్తున్నారు కదా గురుగారు. ఆకాశం నుంచి మరి వాయువు, అగ్ని ఇవన్నీ వచ్చినప్పుడు దాంట్లో నుంచి ఇంకా వేరే ఇంకోటి రాదనేది గ్యారంటీ ఏముంది? రావచ్చు కదా. ఇదేనండి వారి ప్రశ్న కూడా. మీరు ఆకాశం అంటే అర్థం చెప్పండి. శూన్యం. నాలో శరీరం ఉండండి, నాలో శరీరము కనిపిస్తుంది అన్నారండి సూర్యుడు ఉదాహరణకి. అంటే శూన్యములో శరీరము కనిపిస్తున్నదండి. క్లియరా? అవును. శూన్యములో శరీరము కనిపిస్తున్నది శూన్యానికా శరీరానికా చెప్పండి. శూన్యంలో శరీరం కనిపించేది శరీరానికే. అంతేనా? క్లియరా? అంతేనండి. డౌట్ లేదు కదా? లేదండి. మరి శరీరానికి శూన్యానికి సంబంధం తప్ప పరిపూర్ణానికి ఏం సంబంధం? ఈ రెండు గురుగారు. పడేది నాగేశ్వర ప్రసాద్, మీరు కాదు. బాగా చూడండి. శూన్యము నుంచి నీకు శరీరం కనిపిస్తుంది. అవును. అది శరీరానికి కనిపించేది, శూన్యానికి కనపడే ప్రసక్తే లేదు. అవును. శరీరానికి శరీరం కనిపిస్తుంది. అవును. సద్గురు బోధ వల్ల ఆ జ్ఞానేశ్వరి ఉదాహరణ చెప్తే దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి అప్పటికప్పుడు ఆ సమయానికి సూర్యబింబము సూర్యుడికి కనిపిస్తుందని చెప్పిన ఉదాహరణ పట్టుకొని నాలో నాకు కావూరు నాగేశ్వర ప్రసాద్ కనిపిస్తున్నాడని చెప్పారు. అది అంతవరకే పని. కానీ మీరు సమిష్టికర్తను గురువుకి ఏమంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మీరు వ్యష్టికర్త కాదు, సమిష్టికర్త. ఇప్పుడు మీలో మీకు కనిపిస్తా ఉండేవాడు కావూరు నాగేశ్వర ప్రసాద్ కదండి. ఇప్పుడు ఇవ్వటం అంటే ఇచ్చేవాడు ఉన్నట్టే కదా గురుగారు. నేను చెప్పేది కూడా అదే. నిద్రపోయేంత వరకు నిద్రపోయాడు ఉంటాడు. నిద్రపోయిన తర్వాత నిద్రపోయాడు ఉన్నాడని నిద్రపోయినవాడు చెప్తాడా? లేదు. ఏదో చదవండి, మీరే చదవండి. పైనుంచి స్వయముగా అతని బింబత్వము కూడా లోపించును. ఇది ఇంపార్టెంట్. చూపిస్తా చూద్దురు కానీ నేను క్లారిఫై ఇస్తాను. ఓకే గురుగారు. బాగానండి. సూర్యుడు వెలుగుతున్నాడు కదా, అగ్ని గోళం కదండి. సూర్యబింబము నీళ్ళల్లోకి దూకితే చాలా ఇంపార్టెంట్ ఇది. బింబత్వం లోపిస్తుంది. సూర్యుడు నీళ్ళలోకి దూకేస్తే మళ్ళీ వెలుతురుంటదా? మళ్ళీ అప్పుడు చెప్పేవాడు ఎవడు? బింబత్వం లోపించును అంటే తాను లేకుండా పోవాలి. దీపం. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఇంకా సులభంగా చెప్తా. సూర్యుడు అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీపం ఉందండి, ఇంట్లో దీపం ఉందండి. దీపము వెలుగుతుంది, నాకు పుస్తకంలో అక్షరాలు కనిపిస్తున్నాయి. దీపం ఆరిపేస్తే దీపం కూడా కనపడదు. సరే, కరెక్ట్. ఇప్పుడు నువ్వు దీపం, నువ్వు దీపం, నేను దీపం. నువ్వు దీపం అన్నప్పుడు సృష్టికి సంబంధించిన సృష్టి స్థితి లయములనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అనే త్రిమూర్త్యాత్మక స్వరూపుడే దీపం. అవునండి. అవునండి. అవునా కదా? అవునండి. ఈ దీపం లోపించింది అనుకో, ఇంక మరి రెండో వాడు ఉండడు. ఇంకా గురు సాక్షాత్తు పరబ్రహ్మ, అప్పుడు నువ్వే పరిపూర్ణ. అదే సూచన, అంతే. ఇంకా అది అంటే నేను ఏడున్నాడు మళ్ళీ నీకు చెప్పేదానికి నేను లేదు, నువ్వు లేదు. మీరు అన్నది దీపంలో
కాంతులు అక్షరాలు కనిపిస్తున్నాయి, అది లోపిస్తే మీరు దానికంటే వేరుగా ఉండి ప్రయత్నం చేయబాకండి. మీరు వినండి మీరు అవును, మనం కష్టపడాల్సిన పని లేదు నాగేశ్వర ప్రసాద్ గారు. నేను చెప్పిన దాన్ని మరింత విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తారు మీరు, అది కూడదు ఇక్కడ. చూసుకోండి, ఇదే విధమున భక్తుడు మద్రూపుడై నువ్వు పరిపూర్ణుడై, అది ఆడ మీరు గురువు గారు చెప్పేది వినేదానికి మనం ప్రయత్నం చేద్దాం. అదే మీరు చెప్పిన క్లారిటీ వచ్చిందని చెప్తున్నా గురువు గారు. ఏమంటున్నానంటే నేను ఎప్పుడైతే లేకుండా పోయిందో అప్పుడు నేనుతో పాటు నా ప్రపంచం కూడా లేకుండా పోయింది. అదే నేను చెప్పేది, ఆ పని మీరు చేయకూడదు, ఆ మాట మీరు మాట్లాడకూడదు అని చెప్పేది నేను. ఎందుకంటే ఇంతకు ముందు కూడా అదే చెప్పాను మీకు, ఎప్పుడైతే మీరు లేరో నా ప్రపంచం అంటున్నారంటే అప్పుడు మీరు రెండవ దాన్ని మీరు ఆలోచిస్తున్నట్టే. అంతే. అది చూడండి, మద్రూపుడై దృశ్యమును కూడా తనలో లీనమనర్చుకున్నప్పుడు అతని వాస్తవిక ద్రష్టత్వముతో పాటు దృశ్యము కూడా లోపించిపోవును. జ్ఞానేశ్వరి చెప్పబోతున్నదే మీరు చెప్పారు. అదేనండి, అది గురువు చెప్పారనుకోండి, మనం గుమ్మన ఉంటే మనకు అర్థమవుతుంది. అదేనండి. ఇప్పుడు మీరే నాకు జ్ఞానేశ్వర్లు అయ్యారండి. చెప్పింది చాలా క్లారిటీగా ఉంది. చెప్పండి గురువు గారు. అదేనండి, క్లారిటీగా ఉందన్నా తప్పే, లేదన్నా తప్పే. మరి అట్లా గురువు గారు ఇక్కడ వినండి, ఇక్కడ జ్ఞానేశ్వరి చెప్పబోయే విషయాన్ని మీరు చెప్పారు. సగం లైన్ రాసిన తర్వాత ఆ పక్కన ఉండే పదం చెప్పడం మనకు పెద్ద విషయం కాదు. అదేనండి, మీరే చెప్తారు. రాముడు మంచి, చివరి పదం చెప్పండి. మంచి బాలుడు. ఇప్పుడు ఆ బాలుడు పదం నేను చెప్పుకున్నా, మీరు చెప్పారు, అది పెద్ద విషయం కాదు. అలా చెబుతూ మనం కాలం కలపవలసిన అవసరం లేదు. మనం ఏం చేయాలి అంటే మౌనంగా గురువు చెప్పేదాన్ని విని సుమ్మా ఇరు, రమణ మహర్షి సుమ్మా ఇరు, అది ఊరకుంటే చాలు. అదేనండి, ఊరకుండు వాడు ఉత్తమ యోగి. ఉత్తమ యోగి అండి. చూసుకోండి, సూర్యుడు అంధకారమును ప్రకాశింపజేసినప్పుడు ప్రకాశింపజేసేదానికి అంధకారము మిగిలి ఉండదు ఇంకా. అవునండి, ఇదే మీరు చెప్పబోయే సూచనలన్నీ ఇవే. అంతే. ఓకే. సూర్యుడు చీకటిని ప్రకాశింపజేసేదానికి వచ్చాడండి. అవును. ఇప్పుడు చీకటి మిగలదు. అవునండి. ఒక్కసారి ద్రష్టకు అదే విధంగా మీరు ఇప్పుడు అప్లై చేసుకోండి. అదే విధంగా ఇప్పుడు గాన నీకు సద్గురు స్వరూపం లభించింది అనుకో, చూసేవాడు మిగలడండి. బాగుందండి, చక్కగా సూచన. అంతటా ఇట్టి అవస్థలో అంటే ఆ స్థితిలో దృశ్యము కనిపించకపోవట అనేటువంటి అసలు అది కుదరదు. ఇంకా కనిపించకపోవట అనేటువంటిది లేదు. అది ఏకమే. ఇది ద్వయము. ఎరుక ద్వయము, ఎరుక రహితము ఏకము. ఇది అది కాదు, అది ఇది కాదు. అది వాస్తవిక దర్శనము అంటారు దాన్ని. వాస్తవిక దర్శనము, అచల పరిపూర్ణ దర్శనము అంటారు దాన్ని. అది సద్గురు ముఖంగా ఇట్లా మీరన్నట్టు పరిప్రశ్నతోనే సాధ్యం. ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, కాస్త జాగ్రత్తగా చూడండి. ఏ వస్తువైనా ఆ పరిపూర్ణుడికి ఎదురుపడని, అవునండి, ఏ వస్తువైనా అతనికి కనపడని, ప్రతి సమయంలో అతనికి ఆదర్శములే ఎగుచుండును. ప్రతీది కూడా అతను గురువుగానే భావిస్తుంటాడు. ఇంకా అతనికి జడము చేతనం అనే భేదం లేదు. జడచేతనానికి విలక్షణుడు ఆయన. అప్పుడు అతను ద్రష్ట దృశ్యము అనే రెండుకి పక్కుంటాడు. క్లారిటీ కన్ఫ్యూజన్ రెండు చెప్పడు. బాగుంది బాగలేదు రెండు చెప్పడు. నాకే కాదండి ప్రపంచానికి అర్థం కావాలండి ఇది, అప్పుడు ఈయన ఒకటి ప్రపంచం ఒకటి, అవన్నీ మాట్లాడాడు. ఆ మాట్లాడేటువంటి దృష్టిని ఉపభోగించును. చూసారా, ఆ రావతల ఉండి ఆ మాట్లాడుతూనే మాట లేనట్టి బయలును ఉపభోగించును. సరిపోయింది, పదం కరెక్ట్ వచ్చింది. చూసారా, ఉపభోగించడం అంటే అనుభవించటం అండి. పరిపూర్ణుడు పరిపూర్ణముతో రమించును. అదేనండి. మీలో పరిపూర్ణతను చూస్తున్నాను అనుకోండి, నాకు సమస్య ఉండదు. మిమ్మల్ని కొత్తగా పరిపూర్ణుడు చేయాలని నేను ప్రయత్నం చేసినాను అనుకోండి, నాకు విసుగు వస్తుంది. అవునండి.
అంతేనా? చూస్తారు, అంతేనండి. అది అసలు విషయం. కాబట్టి ఆకాశం ఎప్పుడు ఆకాశంతో క్రిక్కిరిసి నిండి ఉంటుంది. ఎట్లా చూడు సెంటెన్స్, ఆకాశం ఆకాశంతో ఇరుక్కోవడం ఏందండి? ఆకాశం అంటే ఏంది? శూన్యం కదండి. మరి ఆకాశం ఆకాశంలో ఉండడం ఏంది? అది చెప్పాను నిన్న. ఆయన చూడు, వేణు గారు వరుసగా క్వశ్చన్లు వేశారు పాపం గ్రూప్ లో. వేణు గారు వేశారు గ్రూప్ లో. ఎట్ట అంటే ఏం చేయమంటారు నిన్ను? భూమి గట్టిదనం తెలిసినట్టు, నీళ్లు నీటిని తడిపినట్టు, అగ్నికి వేడి కలిగినట్టు, గాలికి చలనము కలిగినట్టు తెలిసినట్టు, ఆకాశమునకు శూన్యము తెలిసినట్టు. కావూరి నాగేశ్వర ప్రసాద్కి శూన్యం తెలిసింది. ప్రూఫ్ ఏంటంటే, అరే నాలో శరీరం కనిపిస్తా ఉంది గురువు గారు అని చెప్పారు. మీలో శరీరం కనిపిస్తా ఉంది, నువ్వు పోవా దూరంగా, మళ్ళీ ఏం కనిపిస్తుంది చూడు. అంతే, అంతే సూచన. ఇదే విధంగా పరిపూర్ణుడికి పరిపూర్ణము కనిపించును. అందు ఇంధన రాక ఎందు చూసినా గాని సందు లేకనే ఉన్న సత్యమైన ఆ పదవి ముందుగా చూపించగా సద్గురు సందేహంబులు తీరెగా. అంతే, అది నిండిన అచలము కనుగొని. సంతోషం ఉంది, దానికి మనసు ఏడుంది? కనుక ఆకాశం ఆకాశంలో ఉండదు. ఆకాశం కదలలేదండి, ఈడు కదులుతున్నాడు. ఆకాశం కదలలేదండి, ఆకాశం శూన్యం కదా, కదిలేదే ఉంది ఆడ. కానీ ఆకాశమే కదలికకు అవకాశం ఇచ్చింది కనుక ఆకాశ స్వరూపుడు ఆకాశంగా తెలియక, తాను శూన్యుడని తెలియక భ్రమించి కనిపించే వస్తువు అంతా తనకంటే వేరనుకుంటున్నాడు. కనుక ఆకాశం ఎప్పుడైనా తొనకడం, ఒలకడం, కింద పోవడం అట్లాంటిది ఉంటదే? ఆత్మస్వరూపమున మీరు కూడా ఆకాశానికి అతీతుడై స్వయంగా. దూడం రమేష్ చేస్తున్నారు పాపం. ప్రశ్న ఉంటే నాకు వాట్సాప్ చేయండి, గ్రూప్ లో ప్రశ్న ఉంటే అడ్మిన్ కి వాట్సాప్ చేయండి, మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఇక్కడ చేయొచ్చేదానికి అవకాశం లేదండి, మన్నించాలి. చూడండి, ఆకాశం ఎప్పుడైనా తొనకడం, ఒలకడం, కింద పోవడం అట్లాంటిది ఉండదు. ఆ విధంగా ఆత్మస్వరూపమున స్వయంగా నువ్వు పరిపూర్ణుడని నీకే తెలియట వలన అప్పుడు పూజారి వెంకటేశం గాని, గురువు గాని, శిష్యుడు గాని ఉండడండి. కానీ గురుగారు ఇక్కడ సమస్య ఏంటంటే పంచభూతాల నుంచే శరీరం వచ్చింది కదా, దానికి ఆయన చేస్తాడు వచ్చినాయి కదా, అంటే శరీరం ఆకాశం నుంచి వచ్చినట్టేగా. అయ్యా, ఇప్పుడు ఆయన చేయొత్తండి, దూడం రమేష్ గారు అని ఆయన చేయొత్తండి కూడా, దానికి మీ ప్రశ్నే మీరేసి, ఆయన వేసే ప్రశ్న ఇప్పుడు మీరు వేస్తున్నారు. అదే ఆయన చూస్తే వచ్చింది ఇది. అదేనండి, ఆయన చూస్తే మీకు వచ్చింది కాబట్టి ఈ రెండు ఉన్నాయి ఇక్కడ. ఆకాశం నుంచి వచ్చింది మీకు ఇంత క్లియర్ గా ఆకాశం అంటే శూన్యం అని చెప్తే, ఆకాశం అంటే ఏదైనా వచ్చిందని భావించేది శరీరమేనని చెప్పి ఈ ప్రశ్నే కదా ఎంతసేపు డిస్కస్ చేసింది. అదే గురుగారు, పంచభూతాలు ఆకాశం నుంచి ఒకదాని నుంచి ఒకటి వచ్చిన సాంఖ్యంలో చెప్పినప్పుడు, పంచభూతాలతో శరీరం ఏర్పడినప్పుడు అల్టిమేట్లీ మరి ఆకాశం నుంచే శరీరం వచ్చినట్టేగా. మీకు ఇంత క్లియర్ గా జ్ఞానయజ్ఞం ప్రారంభంలో మీకు కల పండు అని కదా స్టార్ట్ చేసింది సాంఖ్యాన్ని. సాంఖ్యాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఈ పండు అనేది ఆపిల్ పండు, జామ పండు కాదయ్యా, ఇది కళ అనేటువంటి పండు. 5 భాగాలు, 5 ఆకాశంలో సగం ఆకాశంగా ఉండి మిగతా సగం 4 సమభాగాలై మిగతా 4 భూతాల్లో కలిసింది. ఈ మాట మొదలు పెట్టడమే మన ఇద్దరం కల్లో ఉండి మాట్లాడుతున్నామని క్లియర్ గా చెప్పలా మీకు? కల్లో కనపడినటువంటి రెండో మొగుడు ఒక భార్యకు రెండో పెళ్లి అయినట్టు కలగనింది అనుకోండి, వారికి విడాకులు ఇయ్యాలా? కాదండి, రెండో భర్త వద్దంటే కూడా కళ్ళ పెళ్లి జరిగింది ఆవిడకి. అంతెందుకు మళ్ళీ ఆవిడ ఇబ్బంది పడిపోతుంది. నాకే చెప్తాను, నాకు రెండో పెళ్లి జరిగింటే కళ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఆవిడకి పిల్లలు పుట్టకుండా ఉంటారంటే ఏం చేయాలా? అట్టుండదు మీ ప్రశ్నలు. ఇప్పుడు నాకు కళ్ళ రెండో పెళ్లి అయితే ఆవిడికి పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆస్తి కొట్లాడుకుంటారు కదండి. మళ్ళీ ఇప్పుడు రెండో పిల్లానికి పిల్లకాయలంటే మళ్ళీ వీళ్ళు వాళ్ళు కొట్లాడుకోపోతారు కదా, దీనికి ఏం చేయాలి ఇప్పుడు నేను? అట్టుండదు మీ ప్రశ్న.
అసలు ఆకాశం అంటేనే శూన్యమయ్యా అంటే మరి మీరు మళ్ళీ సాంఖ్యంలోకి పోయిపోతారు. సాంఖ్యం అనేదే శుద్ధాత్మతత్వ విజ్ఞానం. సాంఖ్యమిత్య అభిధీయతే. నువ్వు పరిపూర్ణుడని తెలుసుకోవడానికి లేని కథను కల్పించినదే సాంఖ్యము. పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలన్నీ మొత్తం లేనెరుక చేసుకున్న గ్రంథాలే. శాస్త్రం నిబద్ధి, శాస్త్రానికి బద్దులు కాబాకండి అంటే మళ్ళీ సాంఖ్యం వచ్చి ముందరేస్తారేంటి? క్లియర్ గా చూడండి. కల్ప అంతమున, మీరు చెప్పిన సాంఖ్యం అంతమైతామని చూడండి. కల్ప అంతమున అంటే చెప్పినటువంటి సాంఖ్యం ఉంది కదా, ఈ సాంఖ్యం లేనిదని ఇంకా తెలియదనుకోండి, గురువు సూచన చేస్తున్నారు ఏనండి. మీరు గాన అచల పరిపూర్ణంగా విచలితుడు కాకుండా పరిపూర్ణత చెందకుండా ఉంటే ఈనండి, కల్పాంతమున అంతర జలం మాత్రం ఉంటుంది కదా, ఈ జలం అంతా ఒకే చోట పోగై ఉందా అన్నట్లు ఉంటుంది అనుకోండి. అప్పుడు ప్రవాహం ఎట్లుంటుంది చెప్పండి? ప్రవాహము అని దేన్ని అంటాం? అప్పుడు గంగా నది, మరి గోదావరి నది, ఇవన్నీ తనితనిగా పేర్లు ఏడుంటాయి. ఇందువల్ల దాని యందు ప్రవాహం అనే మాటే ఉండదు. ఆకాశం శూన్యం అని చెప్పిన తర్వాత సాంఖ్యం అనే మాటే ఉండదు. ఇంకా నువ్వు కింది నుంచి పై నుంచి అన్వయ వ్యతిరేక పద్ధతిలో విచారించిన తర్వాత ఆత్మలో ఆత్మయే నిండి ఉన్నప్పుడు దాంట్లో స్తబ్దత్వము వచ్చును. పరిపూర్ణుడికి పరిపూర్ణమే తెలిసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా మాట లేనట్టి బయలు అపరోక్షమై ఉంటుంది. అది ప్రత్యక్ష ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణము. అక్కడ రెండవది ఉండదు. నిన్న జరిగిన డిస్కషన్ సరిపోతుంది. నిన్న గ్రూప్ లో ఉండేది వరుసగా చూసుకోండి, సరిపోతుంది. అప్పుడు తెలియదు, ఎందుకంటే నిన్న జరిగిన ప్రశ్న వేరే వాళ్ళు వేస్తే ఇచ్చిన ఆన్సర్ నాకు తెలియదండి. ఆయనే నీకు అర్థం కాకపోవడం ఏంటండి? ఆయనే చెప్పేశారు కదా చివర, నన్ను నేను సవరించుకుంటాను మిత్రమా అనేసి డిలీట్ అయ్యాడు కదా. నన్ను నేను సవరించుకుంటాను, అదే ఆన్సర్. ఎవరిది వాడు శుభ్రంగా చూసుకోవాలంతే. అయ్యో, అంత అన్ని స్థాయిలో అంతమంది లేరు తండ్రి, మనం అంతా ఒకటే. ప్రశ్నించారు, గురువు నుంచి ఆన్సర్ వచ్చేసింది, మన ఇద్దరం లేదు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, పాదములు ఎంతవరకు పోవును అంత దూరం వరకు ఇంకా ముందుకు ఎట్టబోతాడు చెప్పండి. ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి చిత్తూరు రావాలనుకున్నారు, చిత్తూరు వచ్చేసింది, మళ్ళీ ముందుకు ఎట్టబోతారు? ఇంకా నడక ఉండదు, ఇంకా ఆగిపోతుంది. అగ్ని స్వయంగా తనను తాను ఎట్లా కాల్చుకుంటది? నిన్న నేను వేసిన ప్రశ్నలే ఇవి, చూసుకోండి. అగ్ని తనను తాను కాల్చుకుంటదే, నీళ్ళకు స్నానం చేయించాలనా? అగ్నిని కాల్చేసి నీళ్లకు స్నానం చేయించేసి చూడు, అట్ట నీకు నేను పరిపూర్ణం చేసేది. నువ్వే పరిపూర్ణుడు అంటా ఉంటే మళ్ళీ కొత్తగా నీకు పరిపూర్ణం నేను చేసేది ఏంది? జస్ట్ ఉదాహరణ అండి. ఆయన చెప్పు, జ్ఞానేశ్వరి చెప్తాడు, అది నేను కాదు. నిర్మాణం చేసుకోబాకండి. అగ్ని స్వయంగా తనను కాల్చుకుంటదే, జలానికి స్నానం చేయాలనా? నువ్వు పరిపూర్ణుడని నేను చెప్పాల్సిన అవసరం ఏముందయ్యా నీకు? కనుక భక్తుడు కూడా పూర్తిగా మద్రూపుడైనప్పుడు, అంటే పూజారి వెంకటేశ్వర రూపం కాదు, అచల పరిపూర్ణుడై తెలిస్తే రాకపోకలు మొదలైన వ్యవహారంలోనే అదే ఆగిపోతుంది. రాకపోకలు అంటే ప్రశ్నోత్తరాలు ఉండవు ఇంకా. దిస్ ఈస్ బిజినెస్ ఓన్లీ. అంటే బిజినెస్ అంటే డబ్బు వ్యాపారమే కాదండి, మన ఇద్దరి మధ్యలో మాటల వ్యాపారము. ఈ వ్యాపారం అనేటప్పటికి మళ్ళీ వ్యాపారం కాడికి పోకండి. మన ఇద్దరి మధ్య జరుగుతున్న మాటల వ్యాపారములన్నీ ఆగిపోవుటయే నా అద్వైత తత్వపు యాత్ర. ఇక్కడ నా అంటే కావూరు నాగేశ్వర ప్రసాద్ లో ఉండే నా అని ఆలోచించండి. నా అద్వైతపు యాత్ర అయిపోతుంది, ఇంకా మళ్ళీ ప్రయాణమే లేదు. అప్పుడు చేరాల్సిన చోటు చేరిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రయాణం అంటారా? అంటే చేరాల్సిన చోటు చేస్తే చేరాల్సిన చోటు చేరితే ప్రయాణం ఉండదు, ఇంకా ఉండదండి. నువ్వు తెలియాల్సింది నిన్నే. అవును, శివుని కోసం ఎతికినవాడు శివుడు అని తెలిసిన తర్వాత గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర పోయింది. సాక్షాత్తు పరబ్రహ్మ నువ్వే అని తెలిసిన తర్వాత మళ్ళీ విచారణ ఎక్కడుంది? మరి 1069 రోజులు లేనివేనయ్యా. సాంఖ్యం, తారక అమనస్కం లేదయ్యా. నీటి పైన తరంగములు ఎంత దూరం వరకైనా వృద్ధి పోయిందినా అది నీళ్లే కదండి. అయినప్పటికీ అది భూమి పైన ఎంత దూరం వరకైనా పోని తన మజిలి పూర్తి చేసిందని అంగీకరించడానికి వీలుందా? చూడండి, నీళ్లు ఎంత దూరం ప్రయాణించినప్పటికీ
ఉమ్. భూమి మీద తన ప్రయాణం పూర్తయిందని ఎవరన్నా చెప్పేదానికి ఉందా? లేదు. ఎందుకంటే నీళ్లు సముద్రంలో ఉంటది, ఆవిరైతుంది, ఆకాశంలో ఉంటది, కింద దూకుతుంది, నీళ్ల మీద భూమి మీద పడుతుంది, మళ్ళీ సముద్రం చేరుతుంది. దీన్ని ఎవరైనా ఆపేదానికి ఉందా? లేదు 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 లేదు. తెలిసిన తర్వాత ప్రయాణం లేనిది అవ్వాల అట్ట. ఆ, ఆ. విచారణ ఎప్పుడు ఆగిపోదు. అవునండి. గురుగారు తలపల మురత్నం గారి మాట రాసుకోండి. వాదనకు అంతము లేదు. గురుగారు కాదని ఇదంటారు. వాదనకు అంతము లేదు. వాదనకు అంతం లేదు. వాదనకు అంతం లేదు. వాదికి అంతం ఉంది. వాదికి అంతం ఉంది. మీకు ఎప్పుడు ఉంటే అప్పుడు నాకెంత అంత పని, మీరే అది ఎవరైనా నాకు అంత పనే లేదు. అవునండి. చూడండి, దాంతో పాటే చోటును వదిలిపెట్టున్నది ఈ జలమే. అదేనండి. నూతన స్థానమును ఆక్రమించినట్టుది ఈ జలమే. పాత చోటును వదిలింది, కొత్త చోటును ఆక్రమించింది. ఓకే, గతి గమనము అంత జలమే. నీళ్ళలో నుంచే భూమి అన్నప్పుడు భూమి నీళ్ళలో ఎప్పుడు తేలుతూ ఉంటుంది. నీటి ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికంటే నీళ్ళ నుంచి మళ్ళీ నీళ్ళకే. అవును. ఎక్కడ నీళ్లు బయలుదేరినా మళ్ళీ పల్లానికి నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు గారి సూత్రం. అంటే నీళ్లు నీళ్ళలోకే పోతాయి. అంతే. అవునండి. అట్లా పరిపూర్ణుడికి పరిపూర్ణము అనుభవము, నో డౌట్ అంటారు. కనుక ఈ స్పష్టమైనటువంటి సూచనలు మరి ఇంకా ఒక 4-5 రోజులు ఉండాలి. కాబట్టి భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. అంటే పరిపూర్ణుడని తెలియబడును. ఈ శ్లోకంలో ఇంకా కొద్ది రోజుల్లో ఇంకా స్పష్టంగా తెలియబడును. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి. ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. పరిపూర్ణ భక్తుడైతే ఉన్నది ఉన్నట్లు తెలుసుకునుము. తెలిసిన తక్షణంబే తావూరి తద్రూపము జందవా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే. శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ అండి. మంగళం అమ్మ సరేండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ. శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.